ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడకంగానే తాలింపుకి కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. దాంట్లోకే కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటిని చక్కగా దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుని కూరని మగ్గనిద్దాం. మూత తీసి దీంట్లోకి రుచి తగ్గట్టు సాల్టు, పసుపు, కారము వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కూరని మగ్గనిద్దాము. చూడండి, చక్కగా టమాటాలన్నీ దగ్గరగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకుని కూరని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసేసుకుని దాంట్లోకి ముందుగానే ఉడికించుకుని ఉన్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసేయాలి. ఈ చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ రెసిపీ రైస్లోనే కాకుండా చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలు అవి ఏమి వేసుకోకుండా ఇలా చేసుకోండి. మరి ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలే, అంత రుచిగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. అంతేకాకుండా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.